ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, ఈ క్లాంప్ మీటర్ ఉంది కదా. ఈ క్లాంప్ మీటర్ మనకి మొత్తం ఈ డైల్ మొత్తం ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఎలా చెక్కింగ్ చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా పిన్ టు పిన్ చెప్తాను. ఓకేనా? మనం కరెంటు ఎలా చెక్ చేసుకుంటాం, బ్యాటరీ వోల్టేజ్ ఎలా చెక్ చేస్తాం, యాంప్స్ ఎలా చెక్ చేస్తాం, అలాగే ఓమ్స్ ఎలా చెక్ చేస్తాం, ఓమ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ ఇదంతా ఈ వీడియోలో నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది. ఓకేనా? ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి, ఏం మిస్ అవ్వకండి. ఇది మెయిన్గా చాలామంది ఏంటంటే, కొంతమంది నన్ను ఐటీఐ స్టూడెంట్స్ అడిగారు అన్నమాట, అన్నా ఇది క్లాంప్ మీటర్ మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని అడుగుతున్నారు. దాని గురించి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఎలక్ట్రిషియన్లు మన వాళ్ళకి ఎలా చెక్ చేయాలి ఏంటి అన్నది తెలుసు మ్యాక్సిమం, కానీ కొంతమంది స్టూడెంట్స్ అడిగేసరికి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఓకేనా? సరే, అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఎప్పుడు చెప్పేదే, మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉన్నది. మంచి మంచి డీల్స్, డిస్కౌంట్స్, ప్రొడక్ట్స్తో మొత్తం అన్నీ ఏ టు జెడ్, హోమ్ అప్లయన్సెస్ దగ్గరుండి మనకి అన్నీ క్లాతింగ్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా మనకి మంచి మంచి డిస్కౌంట్స్తో మంచి డీల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ చాలామంది జాయిన్ అయ్యారు, చూస్తున్నారు. మీరు కూడా ఒకసారి జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మన వాట్సాప్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం. ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఫొటోస్ తీసి నేను చేసే యాక్టివిటీస్ ఇవన్నీ, నేను చేసే షాప్లో వర్క్లు ఇవన్నీ కూడా నేను చిన్న ఏదో వీడియోస్ కానీ లేకపోతే ఫోటో క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా నేను దాంట్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ ఛానల్లోనే దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు. అలాగే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అవి కూడా లింక్స్ ఇచ్చాను, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్లోనే అన్నీ చూడండి. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు అన్ని వీడియోస్ గురించి నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే మన వీడియోస్ రాగానే మీరు ముందుగా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, అయితే మరి ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో పిన్ టు పిన్ మొత్తం అంతా డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక షార్ట్ చేసి మీకు పెడతాను. ఓకేనా? సరే, అయితే మరి పదండి, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్గా మనకి మల్టీమీటర్ అంటే ఇలాగే ఉంటుంది. మనం ఆర్డర్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా, బయట కొన్నా కూడా మనకి 2 ప్రోబ్స్, మాన్యువల్ ఒకటిని ప్లస్ ఈ మల్టీమీటర్ ఇస్తారన్నమాట. మీకు ఒకవేళ కొనుక్కోవాలి, ఈ మల్టీమీటర్ కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్లిప్కార్ట్ దీన్ని, అమెజాన్ది మంచి తక్కువ ప్రైస్లో కొద్దిగా మంచి క్వాలిటీ అవి కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి మనకి ఏంటంటే మల్టీమీటర్ యొక్క డై గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ మనం తెలుసుకునేటప్పుడు ఏంటంటే, ఇటేపు ఏమున్నాయో ఇటేపు కూడా సేమ్ అయ్యే ఉంటాయి. మనం ఒక సైడ్ తెలుసుకుంటే చాలు, ఇంకో సైడ్ అవసరం లేదు, ఎందుకంటే 2 సేమే. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటంటే, ఈ యాంప్స్ అని ఉండి చూడు, సైన్ వేవ్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకి 1000 యాంప్స్ వరకు చూసుకోవచ్చు. మన హౌస్ హోల్డ్ పర్పస్ ఇదేమో 1000 అన్నది ఇండస్ట్రియల్ పర్పస్ వాటికి చూసుకుంటారు, ఎన్ని యాంప్స్ అవుతుంది ఏంటి అన్నది. ఈ 200 అన్నది ఏంటంటే మన డొమెస్టిక్, అంటే ఇది ఇండస్ట్రీస్ లెక్క వస్తుంది, కానీ మన ఏంటంటే మినిమం ఇది మన డొమెస్టిక్ మోటార్స్, ఏసీస్ ఎన్ని యాంప్స్ తీసుకుంటున్నాయి ఏంటి అన్నది 200లో పెట్టి తెలుసుకోవచ్చు. ఇది 750 వోల్టేజ్, అంటే 750 వోల్టేజ్ వరకు దీని మీద మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఎంత వస్తుంది వోల్టేజ్ ఏంటి అన్నది. ఓకేనా? ఈ వోల్టేజ్ సైన్ వేవ్ ఉంది కదా, ఇది కరెంట్, ఇది వోల్టేజ్. చూడండి, డాటెడ్ లైన్స్ ప్లస్ స్ట్రైట్ లైన్ ఉన్నది. ఇదేంటంటే డీసీ, అంటే మన బ్యాటరీ ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటి అన్నది ఈ డీసీలో చెక్ చేసుకోవచ్చు. ఇది బజర్ సౌండ్ ఉంది చూడండి, బజర్ సౌండ్ అంటే ఇది కంటిన్యూటీ టెస్ట్ అన్నమాట. కంటిన్యూటీ టెస్టింగ్ అంటే మనకి సిరీస్ ల్యాంప్ ఎలాగా సేమ్ ఆ టైప్లో బజర్ వస్తుంది అన్నమాట. ఇది ఓమ్స్. ఈ ఓమ్స్ ఏంటంటే, మనం మోటార్ ఒకవేళ బాగుందా లేదా, వైండింగ్ కాలిపోయిందా ఏంటి అన్నది కూడా ఈ ఓమ్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకేనా? స్టార్టింగ్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే యాంప్స్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ ఇప్పుడు చెప్పేస్తాను.
ఫస్ట్ మనం ఈ మోటార్ ఎన్ని యామ్స్ తీసుకుంటుంది ఏంటి, ఇది యామ్స్ ఎలా చెక్ చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. చూడండి, ఇది మనకి అవుట్పుట్ వస్తుంది కదా మోటార్ నుండే, మనం అదే ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఇది ఫేస్ న్యూట్రల్ అంటే ఎలా ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, అదే ఫేస్ న్యూట్రల్ రివర్స్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఏదంటే మనం అక్కడ ఇచ్చుకుండే స్విచ్ దగ్గర నుండి కంట్రోల్ చేసుకునేటప్పుడే ఉంటుంది అన్నమాట. ఇది ఫేస్, ఇది న్యూట్రల్ ఇచ్చుకున్న తర్వాత మనం యామ్స్ ఎలా చెక్ చేయాలి అన్నది ఇప్పుడు చూసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, మనం టెస్టింగ్ వైర్తో కలిపేస్తున్నాం. ఇలా ఫేస్ న్యూట్రల్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి చెక్ చేసేటప్పుడు. చూసుకోండి, మనం సప్లై పెడుతున్నాం అన్నమాట. సప్లై పెట్టి ఆన్ చేసాం. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, మోటార్ తిరుగుతుంది. ఇదిగోండి, ఫ్యాన్ కూడా వెనకాల తిరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మీటర్ ఉంది కదా, ఈ మీటర్ 200లో పెట్టాలి. చూడండి, ఆన్ అయింది కదా. ఇప్పుడు మనం యామ్స్ చెక్ చేసుకోవడానికి ఈ క్లాంప్ మాట, ఇది సెన్సార్. ఓకేనా? యామ్స్ చెక్ చేసుకోవడానికి ఇది సెన్సార్ మాట. చూసారా ఎంత తీసుకుంటుంది? మనం ఒక వైర్కి పెట్టాం, 0.6 తీసుకుంటుంది, 0.7 అంటే వేరే అవుతుంది. ఇది నాన్ లోడ్లో మాట. అంటే ఇప్పుడు ఇది వాటర్ లాగట్లేదు కదా, ఫ్రీగా ఉన్నప్పుడు ఇన్ని యామ్స్ తీసుకుంటుంది. మనం ఫేజ్కి పెట్టినా ఏ యామ్స్ తీసుకోవాలి, న్యూట్రల్కి పెట్టుకున్నా అదే యామ్స్ తీసుకోవాలన్నమాట. చూడండి, సేమ్ యామ్స్ తీసుకుంటుంది. ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఎవరికైనా మనకి చూపించాలనుకో ఇన్ని యామ్స్ తీసుకుంటుందని, మనం యామ్స్ రాగానే ఈ సైడ్ బటన్ ఉంది కదా, ఇది హోల్డ్ బటన్ అన్నమాట. ఇది నొక్కామనుకోండి, అలా నొక్కితే మనం ఎన్ని యామ్స్ అదే మనం ఇది తీసిన హోల్డ్లో ఉంటుంది అన్నమాట. ఇది చూసారా, హోల్డ్లో ఉంది. మనం మళ్ళీ ఈ బటన్ రిలీజ్ చేసామనుకోండి, అప్పుడు ఈ హోల్డ్లోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎవరికైనా చూపించాలంటే ఈ యామ్స్ తీసుకుంటుందని ఇది. ఓకేనా? అంటే ఈ బటన్ ప్రతిదానికి రెసిస్టెన్స్కి, డీసీ వోల్టేజ్కి, ఎన్నటికి కూడా ఇదే. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు మనం యామ్స్ ఎలా చెక్ చేయాలి అన్నదే మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఈ 200లో అయినా అలాగే చెక్ చేయాలి, 1000లో అయినా అలాగే చెక్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇక్కడ యామ్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏసీ వోల్టేజ్ చూడండి, ఇలా సైన్ వేవ్ ఉన్నదంటేనే కరెంట్ మాట. ఆ కరెంట్లో ఉన్నది చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ చెక్ చేసుకోవడం ఎలా అంటే, మనకి ప్రోబ్స్ ఇచ్చారు కదా, ఈ ప్రోబ్స్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఇంట్లో ఏమంటారంటే, మా వోల్టేజ్ తక్కువ వస్తుందండి, ఒకసారి వోల్టేజ్ ఎంత వస్తుందో ఏంటో అన్నది చెక్ చేయమంటారు కదా. చెక్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలంటే, జస్ట్ ఇప్పుడు చూసారు కదా, ఈ వోల్టేజ్ దాంట్లో పెట్టాం 750లోని. వోల్టేజ్ 750లో పెట్టాం కదా. పెట్టినప్పుడు మనకి ఈ రెండు ఉంటాయి కదా ప్రోబ్స్, చూడండి, రెడ్, బ్లాక్. ఈ రెండు ప్రోబ్స్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా, ప్లగ్ పాయింట్లో పెట్టేయాలన్నమాట. పెట్టినప్పుడు మనకి ఇప్పుడు ఎంత వస్తుంది వోల్టేజ్? ఇది 244 వోల్టేజ్ వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి, డైరెక్ట్ కరెంట్లో పెట్టాను నేను ఫేస్ న్యూట్రల్లో. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? మాకు ఇప్పుడు 244 వోల్టేజ్ వస్తుంది అన్నమాట. అంటే ఓకే, హై కాదు, అలానే బాగా లో కాదు. ఇలాగ చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైనా వోల్టేజ్ తక్కువ వస్తుంది ఏంటి అన్నది అని అంటే మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా, డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్ దీంట్లో పెట్టేయడమే. ఫేస్ న్యూట్రల్లో పెట్టేసి మనం వోల్టేజ్లో పెట్టి వోల్టేజ్ చెక్ చేసుకోవడమే. ఓకేనా? ఇది అయ్యింది. ఇది వోల్టేజ్ 750. చూసారు కదా, ఏసీ. ఇప్పుడు మనం డీసీ మాట. మెయిన్ ఈ డీసీలో చెక్ చేసేటప్పుడు ఏంటంటే, మనం దీంట్లో ఉంచి డైరెక్ట్ ఏసీ కరెంట్ చెక్ చేసాం అనుకోండి, మీటర్ వెంటనే కాలిపోద్ది, డౌట్ లేకుండా కాలిపోద్ది. అది మాత్రం కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా చెక్ చేసే ముందు కరెక్ట్గా మనం ఏం చెక్ చేసుకుంటున్నాం ఏంటి అన్నది చెక్ చేసుకొని మరి దాంట్లో పెట్టుకోవాలి. లేకపోతే లోపల ఉన్న బోర్డు కాలిపోయింది అనుకోండి, మీటర్ తీసి పక్కన పడిచేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే వోల్టేజ్, అదే డీసీ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. డీసీ వోల్టేజ్ అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు మన వాళ్ళందరూ చెక్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్ బ్యాటరీ ఎంత వోల్టేజ్ వస్తుంది, ఛార్జ్ అయ్యేటప్పుడు ఎంత ఉన్నదే అన్నదే మెయిన్. దానికోసం మనం డీసీ వోల్టేజ్ చెక్ చేస్తాం. ఓకేనా? లేకపోతే ఇండస్ట్రియల్ పర్పస్లో డీసీ మోటార్స్ ఉంటాయి కదా, దానికోసం చెక్ చేస్తారు. ఇప్పుడు ఇది 6 వోల్ట్ బ్యాటరీ. చూసారు కదా, ఈ 6 వోల్ట్ బ్యాటరీ మనకి ఎంత వస్తుంది, వోల్టేజ్ ఎంత వస్తుంది? ఇది స్టాండర్డ్గా 6 ఉంది,
ఇంకేమన్నా తగ్గిందా అన్నది చూసుకోవడానికి చూడండి. ఆల్రెడీ పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ సేమ్ అలాగే ఇచ్చుకోవాలి. ఇదిగోండి, స్టాండర్డ్గా 6 ఉంది చూసారు కదా. అంటే 6 వోల్ట్ బ్యాటరీ 6 వోల్ట్ వస్తుంది. అలాగే 12 వోల్ట్ బ్యాటరీ 12 వోల్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం కదా, 12 వోల్ట్ వస్తుంది. ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు 24 వోల్ట్ వస్తుంది. 2 బ్యాటరీలు 12 వోల్ట్ 2 బ్యాటరీలు కనెక్ట్ చేసామనుకోండి 24 వోల్ట్ వస్తుంది. ఆ 24 వోల్ట్ కూడా సేమ్ ఇలాగే చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఛార్జ్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీనికి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చాం అనుకోండి, ఇది ఛార్జింగ్ ఇచ్చాం, ఇది ఏం చూపిస్తుంది 6 వోల్ట్ చూపిస్తుంది కదా, 7 చూపిస్తుంది. అలాగే 12 వచ్చినప్పుడు 12 వోల్ట్ బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు మనకి 13 చూపెడుతుంది. అంటే ఎక్కువ చూపించింది అనుకోండి ఛార్జ్ అవుతున్నట్టు లెక్క మాట. ఓకేనా. ఈ డీసీ కూడా ఎలా చెక్ చేసుకున్నారో తెలుసుకున్నారు కదా. ఇది ఏంటంటే, ఇది ముందు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానే, కంపల్సరీగా మీరు డీసీ అయితే డీసీఏ చెక్ చేసుకోండి. డీసీలో పెట్టి ఏసీ చెక్ చేసారనుకో చిప్ కాలిపోద్ది, మీటర్ చిప్. ఓకేనా, అది ఒకటి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, సరేనా. ఇప్పుడు తర్వాత మళ్ళీ కంటిన్యూటీ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది బీప్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాక. డీసీ యామ్స్ చెక్ చేసాం, వోల్టేజ్ చెక్ చేసాం, డీసీ వోల్టేజ్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే బీప్ అంటే ఏంటంటే, ఇది ఒక కంటిన్యూటీ టెస్టర్ లాంటిది అన్నమాట. మనకి ఏంటంటే సౌండ్ వస్తుంది, ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళేసరికి కంటిన్యూటీ వస్తుందా లేదా అన్నది మనం తెలుసుకోవడానికి ఏంటంటే మామూలు సిరీస్ వైర్ వాడతాం. కానీ అలా కాకుండా మనం ఇది కూడా వాడచ్చు మాట, మీటర్ కంటిన్యూటీ వస్తుందా లేదా అన్నది. చూడండి రన్ అవుతుంది కదా, ఇది కంటిన్యూటీ వస్తుందా లేదా అన్నది మనకి ఇక్కడ బీప్ కూడా వస్తుంది. బీప్ రావడానికి ప్రస్తుతానికి నా మీటర్ పనిచేయట్లేదు కొద్దిగా, ఆ బీప్ సౌండ్ ఒకటే పనిచేయట్లేదు, మిగతా అన్నీ ఓకేనా. అప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి చూసుకోండి. ఇది కంటిన్యూటీ మనకి, చూడండి కంటిన్యూటీ వచ్చిందా లేదా, వస్తుంది కంటిన్యూటీ. అంటే ఇలాగ మనం కంటిన్యూటీ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. కామన్ టు స్టార్టింగ్, ఇది కంటిన్యూటీ రావట్లేదు అంటే ఇది ఎక్కడో తెగింది, చూసారు కదా. ఇది మనం స్టార్టింగ్ చూసాం, కంటిన్యూటీ వచ్చింది, ఇదిగోండి దానికి రావట్లేదు అంటే ఈ లీడ్ ఎక్కడో తెగింది మాట. తెగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది కంటిన్యూటీ చూపించదు. ఓకే, అది మాట. చూసారు కదా, ఇది బీప్ అంటే పెద్ద, అంటే మామూలుగా అందరూ సిరీస్ ల్యాంప్తో చెక్ చేసుకుంటారు, బీప్ చాలా తక్కువ మంది వాడతారు. ప్లస్ ఓమ్స్. ఇప్పుడు ఈ ఓమ్స్ ఏంటంటే ఈ ఓమ్ ఈ కంటిన్యూటీ అందరూ ఏంటంటే రివైండింగ్ చేసేవాళ్ళు ఎక్కువ వాడతారు. ఈ బయట ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు కదా అవి వాడతారు అన్నమాట. ఈ క్లాంప్ మీటర్ అన్నది కూడా వైండింగ్ చేసేవాళ్ళు కంపల్సరీగా వాడతారు. ఎందుకంటే ఒక మోటార్ అసెంబుల్ చేసిన తర్వాత ఎన్ని ఆంప్స్ తీసుకుంటుంది, నాన్ లోడ్లో ఎన్ని ఆంప్స్ తీసుకుంటుంది, లోడ్లో ఎన్ని ఆంప్స్ తీసుకుంటుంది అన్నది కంపల్సరీగా చూసుకోవడానికి ఇది వాడతారు వైండింగ్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు ఓమ్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు ఇదే ఉంది, ఇదిగోండి చూడండి 15 ఓమ్, అదే 0.15 ఓమ్స్ వస్తుంది. అంటే ఏంటంటే ఇది మనకి దీంట్లో ఉన్న ఓమ్స్ వాల్యూ చూపిస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఇది స్టాండర్డ్గా ఉన్నది కాబట్టి ఇది వర్కింగ్. స్టాండర్డ్గా కాకుండా వేరీ అవుతూ ఉన్నది అనుకోండి, ఈ నెంబరు 15, 16, 17 అలా అని మళ్ళీ 15, 16, 17 అలా వేరీ అవుతుంది అనుకోండి, వైండింగ్ కాలిపోయిందని లెక్క మాట. కానీ ఇలా స్టాండర్డ్గా ఉన్నదనుకోండి వైండింగ్ కంటిన్యూటీ బాగుంది, ఎక్కడ షార్టేజ్ లేదు అన్నట్టు ఉంటుంది. ఓకేనా. ఇది ఓమ్స్ ఇలా చెక్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం రివైండింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఓమ్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూడలేరు కదా, కొన్ని ఏంటంటే అప్పుడు ఈ కంటిన్యూటీ మీటర్ ద్వారా ఓమ్స్ చెక్ చేసుకుంటారు. ఓమ్ వేరీ అవుతూనే ఉన్నదనుకోండి పోయినట్టు లెక్క, వైండింగ్ కాలిపోయిందని లెక్క. ఓమ్ వేరీ అవ్వకుండా స్టాండర్డ్గా ఉన్నదనుకోండి బాగుంటుంది, అంటే వైండింగ్ బాగుందని లెక్క. ఓకేనా.
సరే అయితే మరి ఇంక ఈ రెడ్ కలర్లో ఉన్నది కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నది మనకి యూజ్ లేదు అసలు, మనం వాడక్కర్లేదు. ఓకేనా? చూసారు కదా ఈ క్లాంప్ మీటర్ ఎలా వాడాలి ఏంటి ఇవన్నీని మొత్తం. ఒకవేళ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అమెజాన్ నుండి కానీ ఫ్లిప్కార్ట్ నుండి కానీ కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇంకేంటి మరి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అబ్బా. అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకో, నాకు ఓకే వీళ్ళకి డౌట్ ఉన్నది అంటే దీని మీద మనం వీడియో చేయొచ్చు అన్నదనే ఒకటి వస్తుంది కదా. ఎందుకంటే ప్రతిసారి కాన్సెప్ట్ ఎత్తుక్కోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది నాకు. ఏంటంటే చెప్పచ్చు, చాలా చెప్పచ్చు. ఇంకా దీంట్లో ప్రతి చిన్న చిన్న టెక్నిక్ మనం వీడియో తీయాలంటే నేను ఒక్కడనే చేసుకోవాలి కదా. అందులోనూ వర్కింగ్ టైంలో అయితే కుదరదు. సండేస్ కానీ లేకపోతే మిడ్ నైట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ చేయాల్సి వస్తుంది వీడియోస్ అన్నీ. మీరు అది నాకు కొద్దిగా హింట్ ఇచ్చారనుకో కామెంట్ సెక్షన్లో, అన్నా దీని మీద కూడా మాకు తెలియదు, దీని మీద ఒక వీడియో చెయ్యి అని నాకు చిన్న హింట్ ఇచ్చారనుకో, నేను ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. అంటే నాకు కొత్త టాపిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. నాకు తెలిసిన టాపిక్స్ వరకు మీకు అన్నీ చెప్తానే ఉంటాను. ఇప్పుడు కూడా ఇది ఒక ఐటీఐ కుర్రాడు వచ్చాడు మన దగ్గరికి, అబ్బాయి అడిగాడు మాట, నా మీటర్ ఎలా వాడాలి ఏంటి అని. చాలా వీడియోస్ చూశాను కానీ ఎవరో సరిగ్గా చెప్పలేదు, ఒకసారి నువ్వు క్లారిటీగా చెప్పావనుకో అది కూడా ఒక వీడియో చేయని అంటే దాని గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకేనా? సరే అయితే ఇంకా మరి వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి అబ్బా. ఒక లైక్ మీకోసమే కదా ఇంత కష్టపడి చేస్తున్నాం మేము. చిన్న లైక్ చేసి సపోర్ట్ చేశారనుకో కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం మేముని. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ తోటి ఎలక్ట్రీషియన్లకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఓకేనా? సరే అయితే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.